ఓం నమః శివాయ. భక్తులారా, మహాశివరాత్రి అనే ఈ పవిత్ర రాత్రి గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. సంవత్సరంలో ఎన్నో పండుగలు వస్తాయి, కానీ మనలోని అంధకారాన్ని తొలగించే పండుగ మహాశివరాత్రి. ఈ రాత్రి శివుడు భూమికి అత్యంత సమీపంగా ఉంటాడని శాస్త్రం చెబుతుంది. శివ అనే పదానికి అర్థం మంగళం, శుభం, శాంతి. రాత్రి అంటే అంధకారం, అంధకారంలో వెలుగును కనుగొనడం. అదే శివరాత్రి యొక్క అసలు అర్థం. మనలోని కోపం, ఈర్ష్య, భయం, అహంకారం ఇవే నిజమైన అంధకారం. ఈ రాత్రి మనం వాటిని వదిలి శివుని శరణు చేరాలి. పురాణాల్లో ఒక వేటగాడి కథ ఉంది. అతనికి తెలియకుండానే మహాశివరాత్రి రోజు జాగారం చేసి బిల్వదళాలు సమర్పించాడు. అతని భక్తి తెలియక చేసిన నిజాయితీగా ఉంది. శివుడు ఆ నిజాయితీని చూసి అతనికి మోక్షమిచ్చాడు. ఓం నమః శివాయ. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది శివుడు ఆర్భాటాన్ని కాదు, హృదయాన్ని చూస్తాడు. పవిత్రమైన లింగాభిషేకం యొక్క అర్థం తెలుసుకుందాం. లింగాభిషేకం అంటే కేవలం నీరు పోయడం కాదు. నీరు మన మనస్సు శుద్ధికి, పాలు పవిత్రతకి, తేనె మాధుర్యంకి, బిల్వదళం 3 గుణాల నియంత్రణ. ఇలా ప్రతి అర్పణలో ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది. మన లోపల ఉన్న దుర్గుణాలను కడిగి సద్గుణాలను పెంచుకోవడం, అదే నిజమైన అభిషేకం. మహాశివరాత్రి రోజు చేసే జాగారం యొక్క లోతైన అర్థం తెలుసుకుందాం. జాగారం అంటే రాత్రంతా నిద్రపోకపోవడం మాత్రమే కాదు. మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు అజ్ఞానంలో నిద్రపోతూ ఉంటాం. ఈ ఒక్క రాత్రి మన ఆత్మను మేల్కొలపాలి. నేను ఎవరు, నా జీవిత లక్ష్యం ఏమిటి అని మనం మనల్ని అడగాలి. అదే నిజమైన శివరాత్రి జాగారం. ఓం నమః శివాయ మహిమ గురించి తెలుసుకుందాం. ఓం అనగా సృష్టి యొక్క మూలనాదం, నమః అనగా వినయం, శివాయ అనగా మంగళకరుడైన శివునికి అర్పణ. ఈ పంచాక్షరి మంత్రం మన హృదయంలోని భయాన్ని తొలగిస్తుంది. ఈ రాత్రి 108 సార్లు ఓం నమః శివాయ జపించండి. మీ మనసులో శాంతి పుడుతుంది. మహాశివరాత్రి మనకు చెబుతుంది, జీవితం శాశ్వతం కాదు. అహంకారం అవసరం లేదు, కోపం అవసరం లేదు. శివుడు విరక్తి యొక్క ప్రతీక, శాంతి యొక్క ప్రతీక. మన జీవితాన్ని సులభంగా, పవిత్రంగా మార్చుకుందాం. ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా మనసారా ఒక్కసారి ఓం నమః శివాయ అని జపిద్దాం. శివుడు మీ కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ప్రసాదించాలి. హర హర